Welcome to TV Triple Nine News. Munduga headlines. లాస్ ఏంజల్స్ లో కార్ చిచ్చు కాలి బూడిదైపోయిన బైడెన్ కుమారుడి ఇల్లు. గర్ల్ ఫ్రెండ్ బర్త్డే కోసం 12 కార్లతో కాన్వాయ్ స్టంట్. యూపీలో గ్యాంగ్స్టర్ అరెస్ట్. తిరుపతిలో విషాదం. వైకుంఠ ఏకాదశి శ్రీవారి దర్శన టోకెన్ల జారీలో అపశృతి. 6కి చేరిన మృతుల సంఖ్య. భక్తులు అధికంగా వస్తారని తెలిసి ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆకాంక్షించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నేను కేసీఆర్ సైనికుడిని, నిఖార్సైన తెలంగాణ బిడ్డను ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్. పన్నెండేళ్లలో అత్యల్పం, మరింత దిగజారిన కోహ్లీ ర్యాంక్. బీటౌన్ హీరోతో శ్రీలీల జేజే నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు. వసతి ప్రియులకు అలర్ట్, మళ్లీ పెరిగిన బంగారం ధరలు. అమెరికాలో కార్ చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైల్డ్ ఫైర్ కారణంగా అమెరికాలోని సంపన్నుల నగరంగా పేరొందిన లాస్ ఏంజల్స్ కాలి బూడిదైపోతోంది. ఈ ప్రాంతంలో హాలీవుడ్ స్టార్స్ తో పాటు బిలియనీర్లు నివసిస్తూ ఉంటారు. దీంతో మంటలో ఖరీదైన ఇళ్లు, కార్లు, ఇతర వస్తువులు మంటలో కాలి బూడిదవుతున్నాయి. ఈ కార్ చిచ్చులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ నివాసం కూడా బూడిదైపోయినట్లు తెలిసింది. మాలిబూలోని హంటర్ బైడెన్ కు చెందిన అత్యంత విలాసవంతమైన మ్యాన్షన్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఇంటి ముందు ఉన్న ఖరీదైన కారు సైతం కాలి బూడిదైపోయింది. ఈ మ్యాన్షన్ ఖరీదు $15,800 అమెరికా డాలర్లుగా తెలుస్తోంది. మ్యాన్షన్ మొత్తం కాలి బూడిదైపోయిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయి. బిలియనీర్లు నివసించే పసిఫిక్ పాలిసైడ్స్ తో పాటు పలు చోట్ల మంగళ బుధవారాల్లో కార్ చిచ్చు బీభత్సం సృష్టించింది. ఈ కార్ చిచ్చు బారిన పడి ఇప్పటి వరకు 5గురు మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. 3,000కు పైగా విస్తీర్ణంలో ఉన్న 10,000కు పైగా ఇళ్లు మంటలో చిక్కుకోగా అందులో 1,000కి పైగా గృహాలు ధ్వంసమయ్యాయి. 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు లాస్ ఏంజల్స్ కౌంటీ ఫైర్ చీఫ్ ఆంటోనీ మారోస్ తెలిపారు. ఈ ప్రమాదంలో శాంటా మోనికా ప్రాంతంలో ఖరీదైన ఇళ్లు మంటలో చిక్కుకొని బూడిదయ్యాయి. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ఖరీదైన ఇళ్లు, కార్లు, విలువైన సామాగ్రి మంటలో కాలి బూడిదయ్యాయి. చాలా మంది తమ సామాన్లు, కార్లను ఇళ్లలోనే వదిలేసి బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన వారిలో పలువురు బిలియనీర్లతో పాటు హాలీవుడ్ సెలబ్రిటీ జేమ్స్ వుడ్స్, అలాగే స్టీవ్ గుటెన్బర్గ్ తదితరులు ఉన్నారు. ఈ కార్ చిచ్చు కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దాదాపు $50 బిలియన్ నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది. గర్ల్ ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా యూపీలోని గ్యాంగ్స్టర్ అజయ్ ఠాకూర్ బ్లాక్ కార్లతో స్టంట్ చేశాడు. 12 నలుపు రంగు కార్లతో అతను తన గర్ల్ ఫ్రెండ్ బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ కార్లకు బ్లాక్ ఫిల్మ్స్ వేసి నంబర్ ప్లేట్లు లేకుండా కాన్పూర్ సిటీలో హంగామా చేశాడు. అంతేకాదు సిటీలోని డీసీపీ ఆఫీస్ వద్ద గట్టిగా
హారన్లు కూడా మోగించాడు. గ్యాంగ్స్టర్ అజయ్ ఠాకూర్ పై 30 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నల్ల రంగు కార్ల వీడియో వైరల్ కావడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఆదివారం రోజు తన గర్ల్ ఫ్రెండ్ ను కార్లో ఎక్కించుకుని కాన్వాయ్ ను తీసుకెళ్లాడు. ఆ కాన్వాయ్ కార్లను నిర్లక్ష్యంగా నడిపించారు. వాటితో స్టంట్స్ కూడా చేశారు. ఆ కార్లలో అక్రమ ఆయుధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాన్వాయ్ లో ఓ పక్క కారుకు కూడా నెంబర్ ప్లేట్ లేదు. రెండింటికి మాత్రం సైరన్లు ఉన్నాయి. ఓ కారుకు ఉన్న జెండా స్పష్టంగా లేదు. పాదచారులకు ఇబ్బంది కలిగే రీతిలో కాన్వాయ్లోని వాహనాలు దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే అజయ్ ఠాకూరే కార్ల స్టంట్ కు చెందిన వీడియోను ఆన్లైన్ లో పోస్టు చేశాడు. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. మంగళవారం ఆ గ్యాంగ్స్టర్ ను అరెస్ట్ చేశారు. అతనిపై 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. రిజిస్టర్ కాని వాహనాలతో స్టంట్ చేసినట్లు గుర్తించామని డీసీపీ ఆశిష్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ కార్ల ఓనర్లను గుర్తించే పనిలో ఉన్నామన్నారు. వాహనాల చట్టం ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. 2 వేర్వేరు చోట్ల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య 6కు చేరింది. వైరాగి పట్టణ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో 3 చనిపోయారు. శ్రీనివాస అతిథి గృహం దగ్గర జరిగిన ఘటనలో 1 మృతి చెందారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 మరణించారు. తొక్కిసలాట ఘటనలో 40 మంది గాయపడ్డారు. బాధితులను రుయా స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న భక్తుల నమ్మకం. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు తరలివచ్చారు. ఉదయం నుంచి భక్తులు ఆ కేంద్రం వద్ద వేచి ఉన్నారు. క్యూ లైన్లోకి భక్తులను వదిలే క్రమంలో ఒక్కసారిగా తోపిసలాట జరిగింది. అయితే నిజానికి గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించుకుంది. అయితే ఊహించిన విధంగా తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. భక్తులకు క్యూ లైన్లోకి పంపేందుకు గేటు ఓపెన్ చేశారు. ఆ వెంటనే భక్తులు ముందుకు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొందరు భక్తులు కింద పడ్డారు. వారిని వెనకున్న వారు తొక్కేశారు. ఈ ఘటనలో కొందరు భక్తులు ఊపిరాడక ప్రాణాలు వదిలినట్లు పోలీసులు చెబుతున్నారు. The unfortunate incident. It is unfortunate. తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది వస్తారని తెలిసినా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని అన్నారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని అధికారులను ప్రశ్నించారు. తొక్కిసలాటపై డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. తిరుపతి లాంటి చోట్ల విధులు అత్యంత అప్రమత్తంగా బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని మండిపడ్డారు. మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునఃసమీక్షించాలని స్పష్టం చేశారు. కాగా గురువారం తిరుపతికి వెళ్లనున్న చంద్రబాబు తొక్కిసలాట ఘటన క్షతగాత్రులను పరామర్శించనున్నారు. మరోవైపు 3 మంత్రులను హుటాహుటిన తిరుపతికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. వెంటనే అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన
అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నిన్న తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీలో 5 మహిళలతో పాటు ఓ వ్యక్తి మృతి చెందారు. వారిలో విశాఖకు చెందిన జి రజని, లావణ్య, శాంతి, తమిళనాడుకు చెందిన మెట్టు సేలం మల్లిక, కర్ణాటకకు చెందిన నిర్మల, నర్సీపట్నంకు చెందిన బొద్దుటి నాయుడు బాబు చనిపోయారు. మరికొందరు తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను కేసీఆర్ సైనికుడినని, నిఖార్సైన తెలంగాణ బిడ్డను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయం చేయడానికి ప్రయత్నించామన్నారు. మీలా బావమర్దులకు కోట్లాది రూపాయల కాంట్రాక్టులు తాము కట్టబెట్టలేదని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెళ్లి మీలా దొరికిపోయిన దొంగను కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అరపైసా అవినీతికి పాల్పడలేదని చెప్పారు. ఏదో రకంగా బురద జల్లి తాత్కాలిక ప్రయోజనం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ 420 హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని, 1000 కేసులు పెట్టినా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందని, అవసరమైతే చస్తా తప్ప లుచ్చా పనులు చేయనని అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ ఏఏజీ రామచంద్రరావుతో కలిసి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణకు బయలుదేరుతూ నందీనగర్లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా, కేసీఆర్ సైనికుడిగా, స్వచ్ఛమైన మనసుతో, నిర్మలమైన హృదయంతో మరోసారి చెబుతున్నా, తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలపడానికి రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం అని ఫలించి హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చేలా పనిచేశాం. 9.5-10 ఏళ్ల తమ ప్రభుత్వ హయాంలో మా బావమరుదులకు 1137 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చే దౌర్భాగ్యపు పని చేయలేదు. మంత్రిగా నేను మంత్రిమండలిలో కూర్చొని నా కొడుకు కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చుకోలేదు. కాంట్రాక్టులు ఇచ్చి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులు చేశారు. ఆ చావు తెలివితేటలు, అవినీతి తెలివితేటలు వాడకే ఉన్నాయి. నేను 55 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కాదు అని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్లు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోలేదు. లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడుగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళించాం. నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు
దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఇది కాదు ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చా పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నికార్సైన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే సస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ల ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను, ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లా పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు రమేష్ బీదూరిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ నాయకులు ప్రకాష్ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని స్టేషన్ రోడ్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ముందు ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు పార్లమెంట్ సభ్యులు రమేష్ బీదూరిని బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. బీజేపీ నాయకుల ప్రజల పట్ల ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని, దేశం యావత్తు బీజేపీ పార్లమెంట్ సభ్యులు రమేష్ ప్రియాంక గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే బీజేపీ నాయకులను రోడ్ల మీద తిరగకుండా అడ్డుకుంటామని మీసాల ప్రకాష్ తెలిపారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నాయకుడు రమేష్ బీదూరిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో స్టేషన్ రోడ్లోని గాంధీ విగ్రహం ఎదుట వాళ్ళ నల్ల బాధ్యతలతో శాంతియుతంగా గాంధీ చూపిన మార్గంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇవాళ రమేష్ బీదూరిని వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒకవేళ ఆయనను సస్పెండ్ చేయని ఎడల బీజేపీ నాయకులను రోడ్ల మీద తిరగనీయమని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. బీజేపీ నాయకులు ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తూ ఇష్టం వచ్చినట్లు వివరిస్తూ ఉన్నారు. మేము ప్రజలకు ఇబ్బంది కలగకుండా, శాంతి భద్రతను భంగం కలిగించకుండా మేము వివరిస్తూ ఉన్నామని సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఇవాళ రమేష్ బీదూరిని సస్పెండ్ చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏని ఏడల ఆందోళన ఉద్యమిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. హనుమకొండ జిల్లా నడిగూడ మండలం ముస్త్యాలపల్లి గ్రామంలో ఉర్స్ షరీఫ్ హజ్రత్ సయ్యద్ మదార్ షాబలి రమయితుల్లా అలైహి దర్గా షరీఫ్ ఉత్సవాలు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం దర్గా నిర్వాహకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అంతకుముందు సీసీ రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని, వసతి గృహాలు, షెడ్డు ఏర్పాటుకు చేయడానికి సహకరిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత సామరస్యాన్ని కాపాడుతూ అందరికీ సమాన న్యాయం అందేలా చూస్తోందని అన్నారు. పరకాల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. మరి గౌరవ ఎంపీ గారి యొక్క నిధుల నుండి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మత పెద్దలందరికీ, మైనార్టీ సోదరి సోదరుమణులకు మరియు వివిధ మతాలకు సంబంధించిన సోదరి సోదరుమణులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాస్తవంగా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు, అయితే ఒక్కొక్క సంవత్సరం మనం చేసుకుపోదాం. ఈసారి కనుక రోడ్ చేసినాం కూడా. మీరు హాలు అంటున్నారు, హాలు గురించి కూడా మనం ఆలోచన చేద్దాం, ఎందుకంటే ఎక్కువ నిధులు అయితే ఉంటాయి. ముఖ్యంగా నేను అనుకోవడం ఏంటంటే సర్క్యులేటింగ్ ఏరియా మొదలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా లిఫ్ట్ చేస్తామంటున్నారు కానీ అది నాకు ఎందుకో, తర్వాత మనం ఒక లెవెల్ మెయింటైన్ చేస్తూ సర్క్యులేటింగ్ ఏరియాకు ఒక ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. నీళ్ళు రాకుండా అంటే రాకుండా చేయక తర్వాత మిగిలిన డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనేది నా ఆలోచన. సరే, ఏదైనా ఈ ఫైనాన్షియల్ ఇయర్ నిధులు అయిపోయినాయి ఎంపీ గారికి. ఇయర్ వచ్చిన తర్వాత మళ్ళీ తప్పకుండా ఎంపీ గారితో మాట్లాడి మేము ఇద్దరం అనుకొని ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయగలుగుతామని చూసి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఒకటి, మళ్ళీ వచ్చే సంవత్సరం అట్లా మీకు ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఇచ్చుకుంటూ పోదాం. ఒకటేసారి ఇచ్చేవరకు ఏమైందంటే ఒకటి, కానీ మిగిలిన ప్రాంతంలో పనులు చేయలేము కనుక ఒకటేసారి పూర్తి చేస్తామని మాత్రం మీకు మాట ఇవ్వలేం. మత పెద్ద ఆశీస్సులతోటి ఈ ప్రాంతము ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి అని చెప్పి, ఈ దర్గా కూడా దినదినం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆశిస్తూ
ఇంత పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన నిర్వాహకులకు, రెండోది బాయ్సా నిర్మల్ జిల్లా చరిత్రను సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజెప్పేందుకు 4 రోజుల పాటు నిర్వహించిన నిర్మల ఉత్సవాల కార్యక్రమం నేటితో ముగిసింది. 4 రోజుల పాటు ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు హాజరై ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. 4వ రోజు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజల సమన్వయ కృషితోనే నిర్మల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లా చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి తెలియజెప్పడానికి నిర్మల ఉత్సవాలను నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్లు, అలాగే ఆర్డీఓ రత్న కళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలు మనం జరిపాము ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో. ఇది 4th రోజు. యాక్చువల్ గా స్టార్టింగ్ లో మన 3 days ఇది ఉత్సవాలు ఏర్పాటు చేస్తాం ఆలోచనలో మన ఇది షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. కానీ నిన్న మీ అందరూ ఉత్సాహం చూసి చాలా మంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి మన ఇంకా ఒక రోజు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ నిర్మల్ ఉత్సవాలలో భాగంగా ఒక మంచిగా టీం కూడా యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో చాలా హార్డ్ వర్క్ చేసిన అవుట్పుట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద స్టాల్స్ పెట్టాలి, ఎన్ని అరేంజ్మెంట్స్ చేయాలి అంటే డెఫినెట్గా చాలా మంది దీని మీద హోంవర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్కి కోఆర్డినేషన్తో మన ఇది ఉత్సవాలు సక్సెస్గా చేయగలిగాము. మేజర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా ప్రాపర్ గా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. లైటింగ్ తో పాటు ఎవ్రీథింగ్ వాజ్ అరేంజ్డ్. సో యాజ్ అ హోస్ట్ టు దిస్ ప్రోగ్రామ్ నేను అన్ని డిపార్ట్మెంట్స్ కి నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఆఫీసర్స్ చాలా చక్కగా పని చేశారు. చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్ గా దేవర్ ఆన్ ద ఫీల్డ్. సో దెర్ వాజ్ నో ఇన్సిడెంట్ ఎట్ ఆల్. సో చాలా సక్సెస్ గా విదౌట్ ఎనీ ఇన్సిడెంట్ ఫ్రీ ప్రాపర్ గా ఇది ప్రోగ్రామ్ మన ఖతం చేస్తున్నాను. కాబట్టి నా తరఫు నుంచి అందరూ ఆఫీసర్స్ కి, ఆల్ డిపార్ట్మెంట్స్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ఫామ్ తో ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్న భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మరింత దిగజారారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్ జాబితాలో కోహ్లీ 3 స్థానాలు దిగజారి 27వ ర్యాంకుకు పడిపోగా రోహిత్ శర్మ 42వ స్థానంలో ఉన్నాడు. గడిచిన 12 ఏళ్ల కాలంలో టాప్ 25లో లేకపోవడం కోహ్లీకి ఇదే తొలిసారి. 2012 డిసెంబర్లో కోహ్లీ చివరి స్థాయిగా 36వ ర్యాంకులో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో పర్త్ టెస్ట్ సెంచరీ మినహా మిగిలిన 8 ఇన్నింగ్స్లో కోహ్లీ చేసింది 90 పరుగులే. ఆఫ్ స్టంప్ అవతల వెళ్తున్న బంతులను వేటాడి బలైన కోహ్లీ ఆసీస్ పేసర్ స్కాట్ బ్లాండ్కు 4 సార్లు ఇదే రూపంలో వికెట్ సమర్పించుకున్నాడు. ఇక గత ఏడాది స్వదేశంలో బంగ్లాదేశ్ సిరీస్కు ముందు 6వ స్థానంలో ఉన్న రోహిత్ ర్యాంకు క్రమంగా దిగువకు పడిపోయింది. న్యూజిలాండ్తో 3 మ్యాచ్ల సిరీస్ తర్వాత 26కు పడిపోయిన హిట్ మ్యాన్ ర్యాంక్ తాజాగా 42వ ర్యాంకు వద్ద నిలిచింది. ఈ జాబితాలో టాప్ 10లో నిలిచిన బ్యాటర్లలో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ 4, రిషబ్ పంత్ 9 ఉన్నారు. శ్రీలీల ఈ పేరు తెలియని వారు ఉండరు. పెళ్లి సందడి చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని నెలల క్రితం వరకు వరుస ఫ్లాప్లు చూసినా ఇక శ్రీలీల పని అయిపోయింది అనుకున్నారు అంతా. కానీ ఇటీవలే రిలీజ్ అయిన పుష్ప 2లో ఆమె చేసిన కిస్సిక్ సాంగ్తో నేషనల్ వైడ్ గా విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ సాంగ్ తర్వాత ఆమెను అంతా శ్రీలీలకు బదులు కిస్సిక్ లీలా అని పిలుస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట షేక్ చేసేస్తోంది. ఆమె ఓ బాలీవుడ్ హీరోతో డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీలీల తాజాగా ముంబైలో దర్శనమిచ్చింది. అక్కడ ఓ రెస్టారెంట్ లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి కనిపించింది. వీరిద్దరూ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాకి ఫోజులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు వీరిద్దరూ కలుసుకోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వీరు ఇప్పుడు ఎందుకు కలుసుకున్నారు, ఇద్దరు డేటింగ్ లో ఉన్నారా అంటూ చర్చించుకుంటున్నారు. అయితే
మూవీ విషయమై ఆమె ముంబైకి వెళ్లినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నారు. అక్కడ అనుకోకుండా ఇబ్రహీంని కలుసుకుందని చెబుతున్నారు. అంతకుమించి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని అంటున్నారు. అదే సమయంలో ఇబ్రహీం ఖాన్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీం సినిమాలో శ్రీలీలను నటిగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు గురించి చర్చలో భాగంగానే ఇద్దరు కలిసినట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు శ్రీలీల ప్రస్తుతం నితిన్తో కలిసి రాబిన్ హుడ్, పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు RT-75 ప్రాజెక్టులో ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మార్కెట్లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం పసిడి, వెండి ధరలో ప్రతిరోజు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అయితే బులియన్ మార్కెట్లో ఒక్కోసారి ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు బగ్గుమంటున్నాయి. కొత్త ఏడాది ప్రారంభంలో కూడా ధరలు చుక్కలు చూపిస్తూ ఉండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా గోల్డ్ ధర స్వల్పంగా పెరగ సిల్వర్ ధర తగ్గింది. గురువారం ఉదయం 6 గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 72,260 రూపాయలు, 24 క్యారెట్ల పసిడి ధర 78,830 రూపాయలుగా ఉంది. వెండి కిలో ధర 92,400 రూపాయలుగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాస్ ఏంజల్స్ లో కార్ చిచ్చు, కాలి బూడిదైపోయిన బైడెన్ కుమారుడి ఇల్లు. గర్ల్ ఫ్రెండ్ బర్త్డే కోసం 12 కార్లతో కాన్వాయ్ స్టంట్, యూపీలో గ్యాంగ్స్టర్ అరెస్ట్. తిరుపతిలో విషాదం, వైకుంఠ ఏకాదశి శ్రీవారి దర్శన టోకన్ల జారీలో అపశృతి, 6కి చేరిన మృతుల సంఖ్య. భక్తులు అధికంగా వస్తారని తెలిసి ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి, ఆకాంక్షించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నేను కేసీఆర్ సైనికుడిని, నిఖార్సైన తెలంగాణ బిడ్డను, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్. పన్నెండేళ్లలో అత్యల్పం, మరింత దిగజారిన కోహ్లీ ర్యాంక్. బీటౌన్ హీరోతో శ్రీలీల జేజే, ఇంత వైరల్ అవుతున్న ఫోటోలు. పసిడి ప్రియులకు అలర్ట్, మళ్లీ పెరిగిన బంగారం ధరలు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.